అయితే వణికిస్తున్నటువంటి వాయు కాలుష్యం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాయు కాలుష్యం ఉంది కదా, హైదరాబాద్లో కూడా వాయు కాలుష్యం పెరిగిపోయింది. ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలు చూపెట్టకపోతే, ప్రభుత్వం దానిపైన స్పందించకపోతే డేంజర్ జోన్లో ఉంటుంది. ఢిల్లీకి సంబంధించి ఒక చర్చ, ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక చర్చ, ఢిల్లీ దేశ రాజధాని, అక్కడ వాయు కాలుష్యం విపరీతంగా ఉంది. ఎంపీలు, ప్రధానమంత్రి ఇట్లాంటి వ్యక్తులు ఉండేటువంటి చోట ఇబ్బందికరంగా ఉంటుంది. రాష్ట్రపతి ఉండేటువంటి చోట ప్రతిసారి వాయు కాలుష్యము చలికాలం వచ్చినప్పుడల్లా ఇబ్బంది అవుతుంది. కాబట్టి చలికాలంలో హైదరాబాద్లో పార్లమెంటు సమావేశాలు, గతంలో అంబేద్కర్ కూడా ప్రస్తావించారు, హైదరాబాద్ని దేశ రెండో రాజధానిగా చేయడం అనేటువంటిది ఉత్తమము, ప్రత్యామ్నాయం ఉంటుంది, ఢిల్లీ పైన పూర్తిగా ఆధారపడొద్దని సుప్రీంకోర్టు బెంచ్ కూడా హైదరాబాద్లో పెట్టాలనేటువంటిది చాలాసార్లు జరిగినటువంటి చర్చ. ఇప్పుడు ఢిల్లీలో వాయు కాలుష్యం ఉన్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో కూడా వాయు కాలుష్యం తగ్గించుకోకపోతే హైదరాబాద్ నుంచి పక్కపోయి బెంగళూరుకో లేకపోతే చెన్నైకో వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కానీ హైదరాబాద్లో ఉండేటువంటి పరిస్థితులు చెన్నైకి, బెంగళూరుకు లేవు. హైదరాబాద్ గనక ఇవాళ ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, అనేక సిటీలు డెవలప్మెంట్ అవుతున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ని దేశ రెండో రాజధానిగా, పూర్తిస్థాయి రాజధానిగా చేయకపోయినా ఇప్పటికే శీతాకాల విడిదికి సంబంధించి వేసవికాల విడిది రాష్ట్రపతి ఇక్కడ వచ్చిపోతుంటారు. రాష్ట్రపతి నిలయం హైదరాబాద్లో ఉంది. కాబట్టి ప్రధానమంత్రి విడిది, అదేవిధంగా పార్లమెంటు సెషన్స్, శీతాకాల సమావేశాలకు సంబంధించి పార్లమెంటు సెషన్స్ ఏమైనా ప్రత్యేకంగా హైదరాబాద్లో పెట్టేటువంటి అవకాశం ఉందా? రెండవ రాజధానిగా తాత్కాలికంగా ఏర్పాట్లు చూసి ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మోడీ సర్కారు? ఆ దిశగా వెళ్ళేటువంటి అవకాశం ఉందా అనేటువంటి చర్చ కూడా సాగుతున్నది. హైదరాబాద్లో అనుకూలమైనటువంటి వాతావరణం ఉందా లేదా? అట్లా చేస్తే సెక్యూరిటీ, మిగిలినటువంటి, ఎందుకంటే పార్లమెంట్ రావాలంటే 540 మంది, మిగిలినటువంటి రాజ్యసభ, మొత్తం వ్యవస్థ అంతా రావాల్సి ఉంటుంది. అంత వ్యవస్థను తీసుకురాగలుగుతారా లేదా? టెంపరీగా ఉండేటువంటి దానికి అంత వ్యవస్థ ఉంటుందా లేదా? ప్రధానమంత్రి ఇక్కడి నుంచే ఉండడము, పోవడము, రావడం అనేటువంటిది కూడా సాధ్యాసాధ్యాలు ఉంటాయా లేదా? దేశం, ఎందుకంటే మంత్రులు, మంత్రివర్గం, ఇంత వ్యవస్థ అంతా కూడా అక్కడ ఉంటుంది, తీసుకురాగలుగుతారా లేదా? ముందు సుప్రీంకోర్టు బెంచ్ హైదరాబాద్లో పెట్టి కొంత తర్వాత శీతాకాల విడుదలు మిగిలిన చేసి ఒక సమావేశాలు హైదరాబాద్లో పెట్టేటువంటి ప్రయోగం ఏమైనా చేస్తారా? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి కార్యాలయాలు ఉన్నాయి. దానికి ప్రత్యేకంగా పెద్దగా అవసరం లేదు. ఏ 500 ఎకరాల్లో 1000 ఎకరాల్లో తీసుకుంటే మొత్తం కట్టుకోవచ్చు. ఒక ఏడాది 2 ఏళ్లలో పూర్తి స్థాయిగా నిర్మాణాలు అయిపోతాయి. ఆల్రెడీ ఉన్నటువంటి నిర్మాణాలు, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూభాగము, అవన్నిటిని తీసుకుంటే గనక, ఏ రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూమి తీసుకుంటే దాంట్లోనే చేసుకోవచ్చు పూర్తి స్థాయిగా. కాబట్టి ఆ విధంగా ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందా? హైదరాబాద్, తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలు ఎవరైనా డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉందా? పార్లమెంట్లో ఆ చర్చ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందా?